పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఒక వృద్ధుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. రుద్రంగి మండలానికి చెందిన అజ్మీర విఠల్ అనే వ్యక్తి సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో పురుగుల మందు త్రాగాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకున్న భూమిని కొడుకు నరేష్ నాయక్, కోడలు సాగు చేసుకుంటూ తమను పోషించడం లేదని విఠల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండు పొట్టి చేసి కత్తిలాటు గొడ్డలు పట్టుకొని ఉడికేస్తాడు. ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండు. మళ్ళా వెళ్ళిపోయి మా ఊరు ఆల్సుగా కాదు ఇరుపూర్ నుంచి వెళ్ళిపోయి ఆయన రుద్రం కాడ జీతం ఉండి చేసి ఆయనతో సంపాదించుకున్నాం. ఊళ్ళే గ్రామం ఇల్లు ఊళ్ళే బంగ్లా కట్టిన సార్ ఏం కట్టినా మాకు ఏం కాదు. ఏం పేరు మీ కొడుకు పేరు? కొడుకు పేరు ఏం పేరు? నరేష్. ఈయన పేరు? ఆయన పేరు విట్టం. అయితే ఎంత చేసినా కానీ ఎంతగానో నాన్న ఆడుకొని తినాలి. మేము ఇద్దరం ఉండి ఆయన హెల్త్ మంచిగా లేదు. రాళ్ళు ఆయన కిడ్నీలా ఆయన ఆటో మీదకి వెళ్ళి పడ్డాడు. దెబ్బలు దాటినాయి. అది 3 బొక్కలేమో ఎరిగినాయి, 3 బొక్కలు కొనుక్కపోయినాయి. ఆయనకు గోళీలు లేని కిన్ని గోళీలు వేసుకుంటాడు. పోటుకోలేదు. ఇప్పుడు ఏమైంది మరి? ఎక్కడికి వచ్చి ఏమైంది? కలెక్టర్ ఆఫీస్కి పోయి మందు తాగి మరి ఇక గంతే. ఇక మా పరిస్థితి ఏం లేదని అంటే సారు చెప్పలేడా మీకు? పోయినాం 3 సార్లు పోయినాం. ఆడియో ఆఫీస్కి 3 సార్లు పోయినాం. ఏది ఓళ్ళు పట్టించుకుంటలేరు. విశాఖ స్టీల్